మనకు తెలియని మన పితరులంతా రాళ్లను మొక్కేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? రాళ్లను మొక్కేవాళ్ళు. ఆ రాళ్లను మొక్కేటువంటి ఆ సంతతిలో నుండి మనం వచ్చిన వారం కాబట్టే ఇప్పుడు మనం యేసు ప్రభుని నమ్ముకునుటను బట్టి, మారు మనసు పొందుటను బట్టి, పాపక్షమాపణ పొందుటను బట్టి, బాప్టిసాన్ని పొందుటను బట్టి మనమంతా కూడా అబ్రహాము యొక్క పిల్లలమైపోయాము. మీకు అర్థం అవటానికి చెబుతా. యోహాను ఏమన్నాడు పరిసయ్యులతో? మీరేమో పరిసయ్యులారా, అబ్రహాము మా తండ్రిని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు, డప్పులు కొట్టుకుంటూ ఉంటున్నారు. అబ్రహాముకి ఏ క్రియలు ఉన్నాయో మీలో ఒక్కనికి లేవు ఆ క్రియలు. కాబట్టి ఈ విధంగా చెప్పకండి. దేవుడు కావలసి వస్తే రాళ్లలో నుండి అబ్రహాముకు ఒక సంతానాన్ని దేవుడు పుట్టిస్తాడు అని ఆ రోజున యోహానే పరిసయ్యులతో ఆ మాట చెప్పేశాడు. నిజమే, రాళ్లలో నుంచి ఎలా పుట్టించగలుగుతాడని మనం ఆలోచించగలిగినట్లయితే మన తల్లిదండ్రి, వారి తల్లిదండ్రులను అలా వెనక్కి వెళ్ళిపోతూ రాగలిగితే వాళ్ళంతా కూడా పూర్వకాలములో రాళ్లను వాళ్ళకు ప్రతిమగా తయారు చేసుకుని దాన్ని ఏం చేసేవారు? మొక్కేటువంటి వారు. మనమంతా కూడా ఆ సంతతి నుండి వచ్చేసాం. ఆ సంతతిలో మనం వచ్చినా మన పితరులు చేసినట్టుగా మనం చేయలేదు. మనకు నిజదేవుడు లోకరక్షకుడు మనకు పరిచయం అయిపోయాడు. ఆయన మనం నమ్ముకున్నాం. ఎప్పుడైతే మార్పు చెందామో, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడ్డామో, అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడు అంటే అబ్రహాము సంతతిలో పడవేశాడు. మీకు అర్థం అవటానికి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే జక్కయ్య తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు అంటే నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అని జక్కయ్య నీవెవరో కాదు, నువ్వు అబ్రహాము యొక్క కుమారుడు. ఒక పాపి మార్పు చెందిన తర్వాత ఆ వ్యక్తికి దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు అబ్రహాము సంతతిలో పడవేస్తాడు. మన పితరులంతా కూడా రాళ్లను కలిగి కొనియాడేటువంటి వ్యక్తులు, వారి వంశములో మనం వచ్చిన వ్యక్తులం. మన ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొందాము జక్కయ్యలాగా. అందుకే మనల్ని కూడా ఎవరి వంశంలో పడేశాడు దేవుడు? అబ్రహాము వంశములో. అందుకే మనమందరము కూడా రాళ్ల వలన పుట్టినటువంటి అబ్రహాము సంతతి అని బైబిల్ మనకు చెప్పేస్తూ ఉంటున్నది.